ప్రొటెక్ట్ ది ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ ని పరిరక్షణ చేయించడానికి ఉపయోగపడే పనికిరారు. దేనికోసం? దట్ ఇంజురీ ఆ పర్టికులర్ అంటే వర్క్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ఇంజురీ అవ్వకుండా, ఇల్నెస్ అంటే ఆక్యుపేషనల్ డిసీజెస్ రాకుండా కంట్రోల్ చేసే సమ్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ అన్నమాట ఇది. రిజల్టింగ్ ఫ్రమ్ ది కాంటాక్ట్ విత్ అంటే జనరల్ గా వర్కర్స్ ఇంజురీ ఏ రకంగా అవుతాయి? ఫిజికల్ గా కాంటాక్ట్ అయినప్పుడు, లేకపోతే బయలాజికల్ గా అంటే ఏదో జీవపరంగా కాంటాక్ట్ అయినప్పుడు హజార్డ్స్ వస్తాయి. మెకానికల్ అంటే యాంత్రిక పరంగా కాంటాక్ట్ అయినప్పుడు ఎక్విప్మెంట్స్ కి మిషన్స్ కి హజార్డ్స్ వస్తాయి. తర్వాత రేడియోలాజికల్ అంటే స్పెసిఫికల్లీ ఇన్ ఎక్స్రేస్ అంటే వెల్డింగ్ జాయింట్స్, ఎక్స్రే జాయింట్స్ చేస్తుంటారు కదా మన రిఫైనరీ ప్లాంట్స్ లో. మన హై ప్రెషర్ పైప్ లైన్స్ కి ఎన్డిటి ఇన్స్పెక్షన్ ఉంటుంది. అక్కడ రేడియోగ్రఫీ అన్నది ఇట్ విల్ క్రియేట్ ద రేడియేషన్ హజార్డ్స్, దాని నుంచి కంట్రోల్ చేయడానికి. ఎలక్ట్రికల్ విద్యుత్ శక్తి ప్రకారంగా కంట్రోల్ చేయడానికి ఈ పర్టికులర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నవి మనకి ఉపయోగపడతాయి. మీరు డెఫినేషన్ యాస్టీస్ గా రాయండి, బాగుంది. PPE is defined as the devices used to protect the employees from injury or illness resulting from contact with the physical, biological, mechanical, radiological, electrical or other workplace hazards. Okay, coming to the next categories of the PPE. అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నది ఎన్ని రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ కేటగిరీ ఏంటి? నన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ అంటే ఇది ఊపిరితిత్తుల్ని పరిరక్షణ చేయదు, ఓన్లీ బాడీ యొక్క అవుటర్ పార్ట్స్ ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తాయి. ఇది ప్లస్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ ఊపిరితిత్తుల్ని, లంగ్స్ ని పరిరక్షించేది. టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ డివైజెస్ అన్నది మ్యాండేటరీ క్వశ్చన్. ఇందులో కంపల్సరీగా 10 మార్క్స్ అడుగుతాడు, ఇప్పటికి 3 సార్లు అడిగాడు. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం మనం. ఓకే, నాన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ అంటే జనరల్ గా ఎవరైనా రాసేయచ్చు, అదేం పెద్ద పనేం కాదు. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ సిస్టమ్స్? అది ఇప్పటికి 3 సార్లు అడిగాడు ఆ క్వశ్చన్. దాని గురించి స్పెసిఫిక్ గా కాన్సన్ట్రేట్ చేద్దాం. కేటగిరీస్ ఆఫ్ ది పీపీ అంటే పీపీ అనేది 2 రకాలుగా వర్గీకరించారు. ఏది మనకి డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది హజార్డ్ ద పీపీ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 categories. What is the meaning of the nature? What is the meaning of the nature? అంటే తీవ్రత లేదా ప్రవర్తన, ఆ పర్టికులర్ సంభవమయ్యే ప్రమాదం యొక్క ప్రవర్తన బట్టి 2 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ ఏంటి? నాన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్. నాన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ అంటే ఏంటి? దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ప్రొటెక్షన్ అగైన్స్ట్ ఇంజురీ ఫ్రమ్ అవుట్ సైడ్ ది బాడీ. ప్రొటెక్టింగ్ ది హెడ్, ఐ, ఫేస్, హ్యాండ్, ఆర్మ్, ఫుట్, లెగ్ అండ్ అదర్ బాడీ పార్ట్స్. అంటే ఫిజికల్ హజార్డ్స్ ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇది నాన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ డివైజెస్. వేర్ ది రెస్పిరేటరీ ప్రొటెక్షన్ అంటే ఏంటి? దీస్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ హార్మ్ డ్యూ టు ది ఇన్హలేషన్ ఆఫ్ ది కంటామినేషన్ ఎయిర్. అంటే కంటామినేషన్ అంటే కలుషితమైన గాలి మనం పీల్చామంటే ఇమ్మీడియట్ గా ఏదో హెల్త్ హజార్డ్స్ అనేది డెఫినెట్ గా వస్తాయి. అవి కంట్రోల్ చేయడానికి రెస్పిరేటరీ ప్రొటెక్షన్ డివైజెస్ అనేది వాడతాం అన్నమాట. ఇది నాన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్, ఇది రెస్పిరేటరీ ప్రొటెక్షన్. ఓకే, కమింగ్ టు ది ఇది ఇంపార్టెంట్ సెలెక్షన్ ఆఫ్ ది పీపీ. 3 మార్క్స్ కు అడుగుతాడు. అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నది ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ ఆఫ్ ది రైట్ టైప్ ఆఫ్ ది పీపీఈ రిక్వైర్స్ కన్సిడరేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అంటే కింద పేర్కొన్న కారణాలు దృష్టిలో పెట్టుకోవాలి, కన్సిడర్ చేయాలి అని అంటున్నాడు. ఏంటి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? నేచర్ అండ్ సివియారిటీ ఆఫ్ ది హజార్డ్. ఆ పర్టికులర్ సంభవమయ ప్రమాదం యొక్క ప్రవర్తన మళ్ళీ దాని యొక్క సివియారిటీ బట్టి ఆ పర్టికులర్ పీపీఈ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నాడు. తర్వాత టైప్ ఆఫ్ కంటామినెంట్ అండ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ అండ్ లొకేషన్ ఆఫ్ ది కంటామినేటెడ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ది సోర్స్ ఆఫ్ ది రెస్పిరబుల్ ఎయిర్. అంటే
ఆ పర్టికులర్ ఏరియా ఎంత కంటామినేషన్ అయ్యింది, ఎంత కలుషితం అయింది, ఇట్స్ కాన్సన్ట్రేషన్, దాని యొక్క తీవ్రత ఎంత ఉంది, దాని యొక్క కేంద్రీకరత ఎంత ఉంది, లొకేషన్ ఆఫ్ ది కంటామినేటెడ్ ఏరియా, పర్టికులర్ కంటామినేటెడ్ ఏరియా అన్నది ఏ లొకేషన్ లో ఉంది, విత్ రెస్పెక్ట్ టు ది సోర్స్ ఆఫ్ రెస్పిరబుల్ ఎయిర్, అంటే ఆ పర్టికులర్ ఎయిర్ ని పీలిస్తే ఏ రకమైన ఎఫెక్ట్స్ కలుగుతాయి అన్న దాని మీద మన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇఫ్ దట్ గై ఇస్ పెర్ఫార్మింగ్ ది వర్క్ ఎట్ కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ, అక్కడ కంటామినేటెడ్ ఏరియా విపరీతంగా ఉంటుంది, అక్కడ ఏ రకమైన పీపీఈ అంటే ఏదర్ స్కాబా వేసుకోవాలా లేకపోతే ఎయిర్ ప్యూరిఫైయింగ్ రెస్పిరేటర్ వేసుకోవాలా. ఆ కంటామినేషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇది. ఓకే. థర్డ్, accepted activity of the workman and duration of the work, అంటే పర్టికులర్ వర్కర్ ఏ రకమైన కార్యకలాపం చేస్తున్నాడు, ఎంత సమయం చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి పీపీఈ సెలెక్ట్ చేసుకోవాలి. కంఫర్ట్ ఆఫ్ ది వర్క్ మ్యాన్ వెన్ యూజింగ్ పీపీఈ, అంటే ఆ పర్టికులర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అవి భారంగా ఉండకూడదు, వర్కర్స్ కి కంఫర్ట్ గా ఉండాలి. ఆ పర్టికులర్ పీపీఈ ఎంత కంఫర్ట్స్ ప్రొవైడ్ చేస్తాయి, అవి యాక్టివేట్ చేసుకుని పనిచేసేయడంలో దాని మీద సెలెక్షన్ ప్రాసెస్ ఉండాలి. ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ది పీపీఈ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్? కార్యకలాపాల యొక్క లక్షణాలు అండ్ లిమిటేషన్స్, మినహాయింపులు. ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ యొక్క కార్యకలాపాల యొక్క లక్షణాలు, వాటి యొక్క మినహాయింపుల మీద ఆ పీపీఈ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్, ఆ పర్టికులర్ పీపీఈ ఏ రకంగా వేసుకోవాలి, ఏ రకంగా క్లీనింగ్ యాక్టివిటీస్ చేయాలి, అది సింపుల్ ప్రాసెస్ లో చేయగలమా అన్న దాని మీద పీపీఈ సెలెక్షన్ ఉండాలి. అదైన తర్వాత లాస్ట్ పాయింట్, కన్ఫర్మిటీ టు ది ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ అవైలబుల్ ఆఫ్ ది టెస్ట్ సర్టిఫికేట్. ఆ పీపీఈ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మనం కొనేకూడదు, అవి అకార్డింగ్ టు ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి, లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యొక్క ప్రమాణాలకి అనుగుణంగా ఉండాలి. వాటి యొక్క మెటీరియల్ టెస్ట్ సర్టిఫికెట్లు ఉండాలి అవి కొనేటప్పుడు. అలాంటివి మాత్రమే మనం ప్రొక్యూర్మెంట్ చేసేటట్టు ఉండాలి. ఓకే, అది చాలా బాగున్నాయి ఈ పాయింట్స్. 1 2 3 4 5 6 ఈ పాయింట్స్ రాసేయండి, రీమార్క్స్ పడిపోతాయి పక్కాగా. రైట్, ఇందులో ఇంకేం డౌట్ లేదు, చెప్పేది ఇంకేం డౌట్ లేదు, ఈజీగానే ఉంది ఇది. కమింగ్ టు ది తర్వాత ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీస్, అంటే మన వర్కర్స్ యొక్క బాధ్యతలు ఏంటి. ఇదొక జనరల్ క్వశ్చన్ రిగార్డింగ్ ది పీపీఈ. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎంప్లాయీస్ ఆర్ రీజనబుల్ ఫర్ అటెండింగ్ ఆల్ పీపీఈ ట్రైనింగ్ సెషన్స్. అంటే చిన్న చిన్నవి మనకు పర్వాలేదు, హెల్మెట్ వేసుకోవడం, మాస్క్ వేసుకోవడం అది ఎవరైనా చేస్తారు. స్పెసిఫికల్లీ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, అంటే ఆ బాడీ వేర్ ఎలాగ వేసుకోవాలి, కనెక్టర్స్ ఏ రకంగా వేసుకోవాలి అన్న దాంట్లో శిక్షణ ఇస్తారు, దానికి అటెండ్ అవ్వాలి, పర్టికులర్ ట్రైనింగ్ సెషన్స్ కి అటెండ్ అవ్వాలి. స్కాబా, సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్స్, డోనింగ్, డోఫింగ్ సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ ఇస్తారు, అందులో అటెండ్ అవ్వాలి వర్కర్స్. ఆ రకంగా అంటే కాంప్లికేటెడ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, డోనింగ్, డోఫింగ్ యొక్క ట్రైనింగ్ సెక్షన్స్ కి కంపల్సరీగా ఎంప్లాయీస్ అందరూ అటెండ్ అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎంప్లాయీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది వేరింగ్ దేర్ అసైన్డ్ పీపీఈ, అంటే వాళ్ళకి కేటాయించిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మాత్రమే వేసుకోవాలి. అర్థమైందా? అంటే పనికి తగ్గట్టు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ గ్రైండింగ్ వర్క్ అనుకో ఒక రకమైన పీపీఈ ఉంటుంది, ప్లస్ వెల్డింగ్ యాక్టివిటీస్ కనుక ఒక రకమైన పీపీఈ ఉంటుంది, గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ ఒక రకమైన పీపీఈ ఉంటుంది. దానికి తగ్గట్టు వేసుకోవాలి, పనికి తగ్గట్టు ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ కేటాయించడం మాత్రమే వేసుకోవాలి. థర్డ్ పాయింట్, ఫాలో ఆల్ వేరింగ్ అండ్ ప్రికాషన్స్,
ఈ కింద పేర్కొన్నప్పుడు అంటే వేసుకునే ముందు ఈ పర్టికులర్ ప్రికాషన్స్ తీసుకోమంటున్నాడు. ఏమిటి? టేక్ టైమ్ టు రీడ్ అండ్ ఆల్ వార్నింగ్ అండ్ ప్రికాషన్స్ దట్ మే అపియర్ ఆన్ ది టూల్స్, ఎక్విప్మెంట్స్, కెమికల్స్, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అండ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. అంటే ఏదైనా ఒక టూల్ తోటి పని చేయాలన్నా, ఒక ఎక్విప్మెంట్ తోటి పని చేయాలన్నా, ఒక కెమికల్ తోటి పని చేయాలన్నా, ఒక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకోవాలన్నా దాని మీద ఉండే మొత్తం పర్టికులర్ సేఫ్టీ చెక్ లిస్ట్ అంతా చదువుకున్న తర్వాత యాక్టివిటీ చేయమంటున్నాడు. సపోజ్ కెమికల్స్ మీద పనిచేసేటప్పుడు మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అని ఉంటాయి. అందులో 16 సెక్షన్స్ ఉంటాయి. అందులో 16 సెక్షన్స్ మొత్తం చదువుకున్నాం అనుకో, ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ఏ రకంగా వాడాలి, ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ స్కాబా వేసుకునే ముందు అక్కడ మనకి చెక్ లిస్ట్ ఇస్తాడు. ఆపరేషన్ చెక్ లిస్ట్ ప్రకారంగా అన్ని చదువుకొని వేసుకుంటే వేరే వాడు నీకు ఇంకా శిక్షణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అలాగా అన్ని చదివి వేసుకోమంటున్నాడు. అది అయిన తర్వాత లిజన్ అండ్ ఫాలో ది డైరెక్షన్స్. లిజన్ అంటే వినడం, అనుసరించడం. ఎవరు? డైరెక్షన్స్ ప్రకారంగా అంటే హెచ్ఎస్సి ఆఫీసర్ చెప్పిన విధానాలు వినాలి, ఫాలో అవ్వాలి. మీ సూపర్వైజర్ చెప్పిన విధానాలు వినాలి, ఫాలో అవ్వాలి. అది లిజన్ అండ్ ఫాలో ది డైరెక్షన్స్ దట్ యు మే హ్యావ్ గివెన్ యువర్ సూపర్వైజర్ ఆర్ సేఫ్టీ మేనేజర్. సేఫ్టీ మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు వినాలి, ఫాలో అవ్వాలి. ఇట్ షుడ్ బి మ్యాండేటరీ. They want to return home today and every day safe and so on, so that your family and friends అసలు ఆ ఇండస్ట్రీకి నువ్వు సేఫ్ మోడ్ లో రావాలి, వెళ్ళేటప్పుడు కూడా అంతే సేఫ్ మోడ్ లో వెళ్ళాలి. అది వీళ్ళ యొక్క బాధ్యత. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యామనుకో నీకేం కాదు. సపోజ్ నీకు ఏదైనా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరు? నీ ఫ్యామిలీ. ఎదర్ యువర్ పేరెంట్స్ అయినా అవ్వచ్చు, ఎదర్ యువర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ అయినా అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమంటున్నాడు. అదైన తర్వాత రిపోర్ట్ ఎనీ అండ్ ఆల్ అన్సేఫ్ కండిషన్స్ యు మే ఫైండ్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ టు ది సూపర్వైజర్ ఆర్ సేఫ్టీ మేనేజర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అన్సేఫ్ కండిషన్స్? సురక్షితం కాని పరిస్థితులు అంటే మేనేజ్మెంట్ కరెక్ట్ చేయాల్సిన యాక్టివిటీస్ ఎక్కడ కనబడినా నీకు ఇమీడియట్ గా నువ్వు అతను సూపర్వైజర్ కి, సేఫ్టీ మేనేజర్ కి చెప్పాలి. వాళ్ళు సేఫ్టీ కమిటీ మెంబర్స్ చెప్తారు. సేఫ్టీ కమిటీ మెంబర్స్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో పర్టికులర్ అన్సేఫ్ కండిషన్ గురించి డిస్కషన్ పెట్టి అది కంట్రోల్ చేయడానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేయించుకుని ఆ పర్టికులర్ యాక్టివిటీ అన్నది కంట్రోల్ చేస్తారు అనమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? వర్కర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటున్నాడు. రిమెంబర్, సేఫ్టీ ఈజ్ ద టీమ్ ఎఫెక్ట్. ఇది ఒక్కడి వల్ల అవ్వదు, అందరు కలిస్తేనే మీ ఇండస్ట్రీ అన్నది 0% యాక్సిడెంట్ జోన్ చేయగలం అన్నమాట. రైట్, ఇది 3 మార్క్స్ క్వశ్చన్. మామూలుగా అడుగుతాడు, మీరు జస్ట్ అంటే జనరల్ క్వశ్చన్ అనమాట. ఇది మాత్రం ఇంపార్టెంట్. సెలెక్షన్ ఆఫ్ ది పీపీఈ, ఈ పాయింట్స్ చదువుకోండి. ఓకే, కమింగ్ టు ది నాన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ సిస్టమ్. నాన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏంటంటే చేయాలి? హెడ్ ప్రొటెక్షన్, తలకాయ ప్రొటెక్ట్ చేయాలి. ఐ అండ్ ఫేస్ ప్రొటెక్షన్, కళ్ళు మొహం కవర్ చేయాలి. హీరింగ్ ప్రొటెక్షన్, చెవుడు. హ్యాండ్ అండ్ ఆర్మ్ ప్రొటెక్షన్, చెయ్యి మోచెయ్యి. ఫుట్ అండ్ లెగ్ ప్రొటెక్షన్, బాడీ ప్రొటెక్షన్. ఇవి ఉంటాయి అన్నమాట. వీటికి ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తాను. హెడ్ ప్రొటెక్షన్కి ఏంటి? హెల్మెట్ కంపల్సరీగా. ఈ హెడ్కి ఏంటేంటి? కాజెస్ ఆఫ్ ది హెడ్ ఇంజురీస్, ఇంపాక్ట్ అంటే తలకేమైనా వస్తువులు తగిలి తలలు కన్నులో పడడం, బ్లీడింగ్ అవడం అవుతుంటది. తర్వాత ఎలక్ట్రిక్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఏదైనా మనకి సర్వీస్ లైన్ వెళ్తుందనుకో, అన్ఎక్స్పెక్టెడ్ గా చూసామనుకోండి, మనకు తగులుకుంటే షాక్ కొడుతుంది. అదైన తర్వాత డ్రిప్స్ అంటే మనకు బిందువులు, నీటి బిందువులైనా అవ్వచ్చు, ఇంకా ఏదైనా బిందువులు ఎత్తు మీద పడకుండా
కవర్ చేయడానికి ఈ పర్టికులర్ హెడ్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. దీనికి వన్ అండ్ ఓన్లీ రెమెడీ ఏది? సేఫ్టీ హెల్మెట్. సేఫ్టీ హెల్మెట్ ఈస్ ప్రొవైడ్ ప్రొజెక్షన్ టు ది వేరర్ ఎగ్నెస్ట్ ఫాలింగ్ అండ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఏదైనా వస్తువులు పైనుంచి పడి మనకి తలకి డ్యామేజ్ అవ్వకుండా కూడా ఇది కాపాడుతుంది. లైవ్ ఎక్స్పోజ్డ్ ఎలక్ట్రికల్ వైర్స్, పొరపాటున లైవ్ ఎక్స్పోజ్డ్ ఎలక్ట్రికల్ వైర్స్ కి తలకి హెల్మెట్ తోటి నువ్వు తగులుకున్నా కూడా ఇది కాపాడుతుంది. టాక్సిక్ లిక్విడ్స్ అంటే ప్రమాదకరమైన ద్రావకాల నుంచి సచ్ యాజ్ యాసిడ్స్, ఆల్కలీస్, కాస్టిక్స్ అండ్ మోల్టన్ మెటల్స్ అంటే మన హెడ్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ పర్టికులర్ హెల్మెట్ అన్నది కాపాడుతుంది అని అంటున్నాడు. ఓకే, తర్వాత ఐ అండ్ ఫేస్ ప్రొటెక్షన్. ఇది చూడండి, ఇది సేఫ్టీ గ్లాసు, ఇది సేఫ్టీ గగులు, ఇది ఫేస్ షీల్డ్, ఇది వెల్డింగ్ షీల్డ్. ఫేస్ షీల్డ్, ఇదిగో ఫేస్ షీల్డ్ తో పాటు ఈ క్లియర్ గ్లాస్ వేసుకుంటారు. దేనికి? గ్రైండింగ్ వర్క్ ఆపరేషన్ చేసేటప్పుడు, ఎనీ పోర్టబుల్ హ్యాండ్ టూల్స్ తోటి ఆపరేషన్ చేసేటప్పుడు. తర్వాత ఇది ఈ తలక సేఫ్టీ గ్లాసెస్ డార్క్ గ్లాసెస్ అంటారు. ఇది మనకి తలక సన్ ఎక్స్పోజ్ దగ్గర, అవుట్డోర్ యూనిట్ దగ్గర, ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ ఎక్కువగా ఉండే దగ్గర పర్టికులర్ మనకి డార్క్ గ్లాసెస్ వేసుకుంటారు. ప్లస్ ఈ తాలూకా వెల్డింగ్ షీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ కటింగ్, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ యాక్టివిటీస్ కి ఈ పర్టికులర్ సేఫ్టీ గగుల్స్ అన్నది ఎక్కడ వేసుకుంటారు? మన కెమికల్స్ మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ సేఫ్టీ గగుల్స్ వేసుకుంటారు. ఓకే, చూడండి, ఐ అండ్ ఫేస్ ప్రొటెక్షన్ అన్నిటికంటే ముఖ్యమైనవి కళ్ళు లేకపోతే ప్రపంచమే లేదు. అందుకనే హ్యాండిక్యాప్డ్ కోటాస్ లో ఎక్కువగా ఫస్ట్ ఐ చూస్తారు. ఐ చూసిన తర్వాత డఫ్ అండ్ డమ్ చూస్తారు. దివ్యాంగులకి పెన్షన్స్ ఏ రకంగా ఉంటుంది? ఫస్ట్ గుడ్డోళ్ళకి ఎక్కువ పెన్షన్స్ ఇస్తారు, గుడ్డోళ్ళ తర్వాత డఫ్ అండ్ డమ్ పీపుల్కి ఎక్కువ ఇస్తారు. కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ కళ్ళు. ఐ అండ్ ఫేస్ ప్రొటెక్షన్. Employees uses IR face protection from hazards such as the flying particles నుంచి రక్షణ కల్పిస్తాయి. మోల్టన్ మెటల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మోల్టన్ మెటల్? అంటే కరిగించిన ఇనుము యొక్క లావాన్ని మోల్టన్ మెటల్ అని అంటారు. ఇది జనరల్ గా మన తాలూకా బ్లాస్ట్ ఫర్నేస్ లో ఇవి ఉంటాయి. ఐరన్ ని మెల్ట్ చేసి సర్టెన్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేసి ఇమీడియట్ గా కూల్ చేసిన తర్వాత అది మనకి పిగ్ ఐరన్ తయారవుతుంది. అక్కడ ఆ మోల్టన్ మెటల్ కళ్ళకి పడకుండా ఈ పర్టికులర్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అదైన తర్వాత లిక్విడ్ కెమికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. యాసిడ్స్, ఆమ్లాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కాస్టిక్ లిక్విడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కెమికల్ గ్యాసెస్ ఆర్ వేపర్స్, పొటెన్షియల్లీ ఇంజూరియస్. లైట్ రేడియేషన్ అంటే మన సూర్యుడి యొక్క రేడియేషన్ ఉంటుంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి కూడా ఈ తాలూకు ఐస్ అన్నది మనకి ప్రొటెక్షన్ కలగజేస్తాయి అని అంటున్నారు. కమింగ్ టు ది హీరింగ్ ప్రొటెక్షన్. హీరింగ్ ప్రొటెక్షన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హీరింగ్ అంటే చెవుడు. చూడండి, మస్ట్ బి అప్రూవ్డ్ టు ది ఆల్ ఎంప్లాయీస్ ఎక్స్పోజ్డ్ at above 85 dBA with 8 hours TWA. What is the meaning of the abbreviation of the TWA? అంటే టైం వెయిటెడ్ యావరేజ్. అంటే 85 డెసిమల్స్ దాటి 8 hours ఉన్న వాళ్ళు కంపల్సరీగా హీరింగ్ ప్రొటెక్షన్ అనేది వేసుకోవాలి. ఏదర్ మే ఇయర్ ప్లగ్స్ అయినా వేసుకోవచ్చు, ఇయర్ మఫ్స్ అయినా వేసుకోవచ్చు, క్యానల్ క్యాప్స్ అయినా వేసుకోవచ్చు. అంటే మనకి ఇండస్ట్రీస్ లో ఎక్కువగా పర్టికులర్ ఇయర్ ప్లగ్స్. Most be provided employees exposed are above 85 decibels. యొక్క సౌండ్ పొల్యూషన్ కి 85 decibels కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీగా హీరింగ్ ప్రొటెక్షన్ వేసుకోవాలి. Must be worn by all employees exposed above 90 decibels.
90 డెసిమల్స్ దాటి డెసిబెల్స్ దాటి ఎక్కువ ఉందంటే కంపల్సరీగా హియరింగ్ ప్రొటెక్షన్ అనేది వేసుకోవాలి. హియర్ డిబిఏ మీన్స్ డెసిబెల్స్, టిడబ్ల్యూ అంటే టైం వెయిటెడ్ యావరేజ్, ని టిడబ్ల్యూ అని అంటారు. ఓకే, రైట్. కమింగ్ టు ది హ్యాండ్ అండ్ ఆర్మ్ ప్రొటెక్షన్, చేతులు మరియు మోచేతులు. Appropriate hand protection is required for the employee hand exposed to the hazards such as skin absorption of the harmful substance. అంటే మన చేతి మీద ప్రమాదకరమైన ద్రావకాలు పడి అబ్జర్వ్ అవ్వకుండా, అంటే సంగ్రహించకుండా పర్టికులర్ హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవాలి. సెకండ్, సివియర్ కట్స్ ఆర్ ఎసర్టెన్స్. మన చేతుల మీద తీవ్రమైన కట్లు విచ్ఛిన్నం అవ్వకుండా కంపల్సరిగా హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవాలి. అదైన తర్వాత మనకి సివియర్ అబ్రాషన్స్, అంటే చేతుల మీద ఏ రకమైన స్క్రాచ్లు అవ్వకుండా ఉండడానికి హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవాలి. పంక్చర్స్, చేతుల మీద బొక్కలు పడిపోకుండా, హోల్స్ పడకుండా ఉండడానికి జస్ట్ యూ హ్యావ్ టు వేర్ హ్యాండ్ గ్లోవ్స్. కెమికల్ బర్న్స్, అంటే రసాయనాలు పడి మీ చేతులు మండిపోకుండా కెమికల్ గ్లోవ్స్ వేసుకోవాలి. అదైన తర్వాత థర్మల్ బర్న్స్, పొరపాటున ఏదైనా స్టీమ్ బాయిల్ అని పట్టుకున్నాం అనుకో ఉత్తి చేతితోటి చేయి కాలిపోతుంది. అలాంటి థర్మల్ కండిషన్స్ యాక్టివిటీస్ లో ఉండే దగ్గర కంపల్సరీగా హ్యాండ్ ప్రొటెక్షన్, ఆర్మ్ ప్రొటెక్షన్ ఉండాలి. హార్మ్ఫుల్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్, అంటే ప్రమాదకరమైన ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు ఉండే ప్రతి ఏరియాలోనూ just you have to wear hand and arm protection. Okay, these are the hand and arm protection. ఇవి ఏంటి? డిస్పోజల్ గ్లోవ్స్. ఇది గ్యాస్ కటింగ్ యాక్టివిటీస్, ఇది లెదర్ గ్లోవ్స్, వీటిని టిక్ గ్లోవ్స్ అని అంటారు. ఇవి రెండు కెమికల్ రెసిస్టెన్స్ గ్లోవ్స్. ఇవి డిస్పోజల్ గ్లోవ్స్ అంటే యూజ్ అండ్ త్రో టైప్. ఇది కాటన్ గ్లోవ్స్ అంటే గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ ఉపయోగిస్తారు. ఇవి టిగ్ గ్లోవ్స్, స్పెసిఫికల్లీ టిగ్ వెల్డింగ్ చేసేటప్పుడు ఉపయోగిస్తారు. ఈ రెండు ఏంటి? కెమికల్ రెసిస్టెన్స్ గ్లోవ్స్ అన్నమాట. ఓకే, కమింగ్ టు ది డిస్పోజల్ గ్లోవ్స్. లైట్ వెయిట్ కెన్ హెల్ప్ ది గార్డ్ అగెన్స్ట్ మైల్డ్ ఇరిటెంట్స్. ఇవి చాలా మనకి లైట్ వెయిట్ ఉంటాయి. దీని ఏంటి? మైల్డ్ ఇరిటెంట్స్ అంటే నువ్వు గ్రైండింగ్ చేస్తున్నప్పుడు మంట రేణువులు వచ్చి పడుతుంటాయి కదా, అవి సురుకు మంటాయి, వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. దీస్ ఆర్ యూజ్ అండ్ త్రో టైప్ అన్నమాట. ఫ్యాబ్రిక్ టైప్ గ్లోవ్స్. కాటన్ ఆర్ ఫ్యాబ్రిక్ బ్లెండ్ ఇంప్రూవ్స్ ద గ్రిప్ ఆర్ ఇన్సులేట్ ఫ్రమ్ హీట్ ఆర్ కోల్డ్. ఈ టైప్ గ్లోవ్స్ ఇది మనకి గ్రిప్ బాగుంటుంది, ఇన్సులేట్ చేస్తుంది దేని నుంచి, వేడి నుంచి కానీ కోల్డ్ నుంచి కానీ. అదైన తర్వాత లెదర్ గ్లోవ్స్. గార్డ్ అగెన్స్ట్ ఇంజురీస్ ఫ్రమ్ ది స్పార్క్ ఆర్ స్క్రాపింగ్ అగెన్స్ట్ ద రఫ్ సర్ఫేసెస్ కంబైన్డ్ విత్ an insulated liner when you working with electricity. ఈ పర్టికులర్ లెదర్ గ్లోవ్స్ అన్నది ఏదైనా నీ చెయ్యి షార్ప్ ఆబ్జెక్ట్ కి తగిలి కోసుకుపోకుండా ఉండడానికి, అదే చెప్పాడు. స్క్రాపింగ్ అగెన్స్ట్ రఫ్ సర్ఫేసెస్ తగిలి నీ చేతులు కోసుకుపోకుండా ఉండడానికి స్పార్క్స్ ని ప్రివెంట్ చేస్తుంది. కంబైన్ విత్ అన్ ఇన్సులేటెడ్ లైనర్ వెన్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిసిటీ లైన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ లెదర్ గ్లోవ్స్ వేసుకున్నావు అంటే అది నీ బాడీని ఇన్సులేట్ చేస్తుంది అని అంటున్నాడు. అంటే దట్ ఎలక్ట్రిసిటీ విల్ నాట్ సపోజ్ టు నీ బాడీ గుండా ప్రవహించకుండా ఈ లెదర్ గ్లోవ్స్ అనేవి అడ్డుపడతాయి అని అంటున్నాడు. ఓకే, అదైన తర్వాత కెమికల్ రెసిస్టెన్స్ గ్లోవ్స్. ఇది నైట్రైల్, నియోప్రేన్, వినైల్ ఎక్సెట్రా, ఇవన్నీ కెమికల్ రెసిస్టెన్స్ గ్లోవ్స్ అని అంటారు. ప్రొటెక్ట్ ద హ్యాండ్స్ ఫ్రమ్ ది కెమికల్ ఎక్స్పోజర్. ఇవి ఈ రెండు కెమికల్ రెసిస్టెన్స్ గ్లోవ్స్. ఓకే, దీంట్లో నైట్రైల్, నియోపిన్, వినైల్ చాలా ఉంటాయి అన్నమాట. అదైన తర్వాత మెటల్ మెష్
Protect the hands from the cuts and scratches. Used commonly with sharp instruments. అంటే షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ మీద నువ్వు డీల్ చేసినప్పుడు ఈ పర్టికులర్ మెటల్ మెష్ గ్లోవ్స్ వేసుకోవాలి. తర్వాత అల్యూమినిమైజ్డ్ ఫ్యాబ్రిక్. ఇన్సులేట్ ద హ్యాండ్స్ ఫ్రమ్ ది ఇంటెన్స్ హీట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్? తీవ్రమైన వేడి నుంచి రక్షిస్తాయట. కామన్లీ యూజ్డ్ ఇన్ మోల్టన్ మెటీరియల్స్. అంటే జనరల్ గా స్టీల్ ప్లాంట్ యొక్క బ్లాస్ట్ ఫర్నేసెస్ దగ్గర ఆపరేట్ చేస్తున్న వర్కర్స్ దే ఆర్ సపోజ్ టు వేర్ దిస్ టైప్ ఆఫ్ అల్యూమినియం ఫ్యాబ్రిక్ టైప్ హ్యాండ్ గ్లోవ్స్ బికాస్ ఇట్ ప్రివెంట్స్, ఇట్ ఇన్సులేట్ ద ఇంటెన్స్ హీట్. అంటే తీవ్రమైన హీట్ నుంచి నీ చేతుల్ని ఇన్సులేట్ చేస్తుంది అని అంటారు. రైట్, ఓకే, బాగుంది. తర్వాత ఫుట్ ప్రొటెక్షన్, ఫుట్ ఆర్ లెగ్ ప్రొటెక్షన్. చూడండి, ఫుట్ ఆర్ లెగ్ ప్రొటెక్షన్ ఇక్కడ 3 రకాలు ఉన్నాయి షూస్. వన్స్ ఇది సేఫ్టీ షూస్, గమ్ షూట్స్, కెమికల్ రెసిస్టెంట్ షూస్. ఇది అందరికీ తెలుసు. ఇది కెమికల్ యాక్టివిటీస్, కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ కెమికల్ రెసిస్టెంట్ షూస్ వేసుకుంటారు. గమ్ షూస్ ఎక్కడ వేసుకుంటారంటే కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ గమ్ షూట్స్ వేసుకుంటారు.